దేశంలో ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో ఎంతో ఉపయోగం ఉందని సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ కుమారి బాన్పురి స్వరాజ్ అన్నారు. ఎన్నికలు ప్రతి ఏటా జరుగుతూ ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే నిధులు వృధా అవుతున్నాయని కూడా ఆమె తెలిపారు. దేశంలో ఒకేసారి పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరగడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని, ప్రజాధనం వృధా ఖర్చు కాకుండా స్థిరమైన ప్రభుత్వాలు అందించేందుకు వీలు ఉంటుందని అన్నారు. దీనిపై ప్రజల అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ మేధావులతో రాజకీయాలుగా అతీతంగా ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరైన అవగాహనతో పరిపాలనా సంస్కరణలు తీసుకురాకపోతే పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చించి ఒక సరైన నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కూడా కందుల తెలిపారు. మహేంద్రవరంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒక దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలి. జమిలీ ఎన్నికల మీద ఇవాళ ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది సాధారణంగా ఏమిటంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే పరిపరి సమయాల్లో మనం ఎన్నికలు నిర్వహించుకున్నప్పుడు మనకి వృధా ఖర్చు ఏదైతే అవుతుందో, మన జీడిపి మీద ఏదైతే దాని యొక్క దుష్ప్రభావం ఉంటుందో దాని అన్నింటినీ కూడా అరికట్టేటువంటి అవకాశం ఉంటుందని, ఇదొక ఆలోచన అందరూ కూడా ఆలోచించాలి అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లేవనెత్తినటువంటి సందర్భంలో వాటన్నిటికీ కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంట్, అసెంబ్లీ ఒకసారి నిర్వహించడం, లోకల్ బాడీస్ అన్ని కూడా ఒకసారి నిర్వహించుకోవడం. కాబట్టి 2 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఒకేసారి జమిలీ ఎన్నికలు పార్లమెంట్ కి, అసెంబ్లీకి నిర్వహించుకునేటువంటి సందర్భంలో వ్యయం తగ్గుతుంది, కరప్షన్ తగ్గుతుంది. అదే విధంగా ఏదైతే పరిపాలన ఉంటుందో అది స్థగితం కాకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 1,692 air sorties were actually conducted and CRPF deployments, 3,400 companies were mobilized. Ladies and gentlemen, this is a huge amount of money which is actually coming out of where? Your and my pocket, the honest taxpayer's pocket. ఒక దేశం ఒకే ఎన్నికనేటువంటిది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఇట్స్ ఏ డిబేటబుల్ పాయింట్ 100%. ఎందువల్ల అంటే దీంట్లో మనకి సత్ఫలితాలు ఉన్నాయి. సరైనటువంటి రాజకీయ పరిపాలన సంస్కరణలు తీసుకురాకపోతే దుష్పరిణామాలు కూడా వచ్చేదానికి పూర్తిగా అవకాశం ఉంది. అందువల్లనే దీన్ని విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా అందరం చర్చించి ఒక సరైనటువంటి నిర్ణయానికి రావాలనేటువంటి మాట ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తాను.